పురుషాధిక్య రాజకీయాల్లో మహిళలు నిలదొక్కుకోవటం కొంచెం కష్టమైన విషయమే. పురుషులు 35% పనిచేస్తే పాస్ అవుతారు అనుకుంటే, మహిళలు మాత్రం అంతకు రెట్టింపు పని చేయాల్సి ఉంటుంది. అంటే వారు 100 మార్కులకు గాను 70% మార్కులు తెచ్చుకోవాలి. అలాంటి వాతావరణం ఉండే భారత రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మలా సీతారామన్. ఇందిరాగాంధీ మాదిరి రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించడమే కాకుండా సామాన్యుడి జేబు నుంచి అసామాన్యుల బ్యాంకు లాకర్ల దాకా ప్రభావితం చేసే ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా చేపట్టి మెప్పించారు. అంతేకాదు 1960ల నాటి సంక్లిష్టమైన ట్యాక్స్ చట్టాన్ని సరళీకృతం చేసి పన్ను చెల్లింపుదారుల మదింపుదారుల పనులు సులభతరం చేస్తున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా పన్ను స్లాబ్ను పెంచి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి ప్రజలకు ఎంతో రిలీఫ్ ఇచ్చారు. మరి అలాంటి నిర్మల రాజకీయ వ్యక్తిగత జీవితంలోని విశేషాలేంటి? దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న నిర్మలా సీతారామన్ సామాన్యురాలిగా ఉంటూ సామాన్యుణ్ణి విస్మరించారా? తాజా ట్యాక్స్ సిస్టంలో మోడీని ఎలా ఒప్పించగలిగారు? నిర్మలా సీతారామన్ దేశ రాజకీయాల్లో పరిచయం ఒక్కరిలేని పేరు. ప్రధాని మోడీ కోటరీలో కీలకమైన వ్యక్తుల్లో నిర్మలమ్మ ఒక్కరు అంటే అతిశయోక్తి కాదు. మరి అంతటి నమ్మకం ఎలా ఏర్పడింది? దేశానికి కీలకమైన రక్షణ శాఖ, ఆర్థిక శాఖ వంటి బాధ్యతల్ని ఎలా అందుకోగలిగారు? వరుసగా 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి మొరార్జీ దేశాయ్ తర్వాత రెండో వ్యక్తిగా ఓ రికార్డు నమోదు చేశారు. అంతకుముందు రక్షణ శాఖలోనూ డారింగ్ అండ్ డైనమిక్ గా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. రక్షణ శాఖ ద్వారా అంతర్జాతీయ డీల్స్ కూడా కుదుర్చుకోవడం గమనించాల్సిన అంశం. ఇక తాజాగా సామాన్యులను ప్రభావితం చేసే ఆదాయ పన్నును కూడా సరళతరం చేసి తాను సాధారణ గృహిణిలాగే ఆలోచిస్తానని చెప్పగలిగారు. నిజానికి గత 7 బడ్జెట్లలోనూ సామాన్యుడు మధ్యతరగతి పౌరులను ఆకర్షించే అంశాలేవి పెద్దగా లేవన్న విమర్శ ఉంది. ఆ విమర్శలు విపక్షాలు చేయొచ్చు, లేదా మీడియాలో కనిపించే మేధావులే కావచ్చు. అయితే సామాన్యుడు గాని పేదలు గాని సార్వత్రిక ఎన్నికల తీర్పుకొచ్చినప్పుడు మాత్రం మోడీని కోరుకుంటున్నారు అనేది అక్షర సత్యంగా అంతా చెప్పుకుంటున్న విషయం. కానీ పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలను కూడా ఆకట్టుకున్నట్టయితే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఖచ్చితంగా ఆదరణ ఉంటుందని నిర్మల గత కొంతకాలంగా పట్టుబడుతూ వస్తున్నారట. ఆ మేరకే ఇటీవలి బడ్జెట్ ను సామాన్యుల నుంచి మేధావుల దాకా స్వాగతించిన విషయాన్ని గుర్తించాలంటున్నారు. ఈ 8వ బడ్జెట్ ద్వారా నిర్మల తాను సామాన్యురాలని అని, సామాన్యులు బాగుంటే ఈ దేశం బాగుంటుందనే కోణాన్ని ఆవిష్కరించారనే కితాబునందుకున్నారు నిర్మల. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో గతానికి భిన్నంగా సామాన్యుడి ఆశలకు, ఆశయాలకు నిర్మల పల్లకి వేశారన్న కితాబులు అందుకున్నారు. అందుకు కారణం తాను కూడా భారీ బడ్జెట్ను భరించలేనని, భారీ అంశాల జోలికి తాను పోలేనని నిష్కర్షగా చెప్పడమే. గత సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి తనకు ఇష్టమైన నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని హైకమాండ్ ఇచ్చినప్పుడు తాను డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయలేనని, ఆ ఖర్చు భరించే అంత డబ్బు తన దగ్గర లేదని నిర్మలమ్మ నిర్మోహమాటంగా చెప్పడం అందరినీ ఆకర్షించింది. తనకు పార్టీ ఇచ్చిన గుర్తింపు సరిపోతుందని, ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేసి గెలిచేటంత ఫండ్స్ తన దగ్గర లేవని చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న అతి పెద్ద ఎన్నికలుగా మనం చెప్పుకుంటున్నా వాస్తవం వేరుగా ఉందనే విషయాన్ని నిర్మల తన మాటల ద్వారా చెప్పడం విశేషం. ఈ ఎన్నికలు ఇలా జరగడాన్ని సామాన్యులు హర్షించలేకపోతున్నారనే కోణాన్ని కూడా ఆమె అంతర్లీనంగా ఆవిష్కరించడం విశేషం. నిర్మల ఎప్పుడూ సాదాసీదాగా కనిపిస్తారు. సంప్రదాయ కట్టుబొట్టులు, గౌరవపూర్వకమైన హోదాలో కనిపిస్తారు. భారతదేశం వంటి సనాతన ధర్మానికి పెద్దపీట వేసే దేశానికి ప్రతినిధిగా వ్యవహరిస్తారు. అందుకే మోడీ టీంలో ఆమెకు ప్రధానమైన చోటు దక్కడం విశేషం. ఆమె ఎక్కడా ఆర్భాటాలకు పోయినట్టు కనపడదు. తాను ఓపెన్ గా చెప్పినట్టుగానే కూతురు వివాహానికి కూడా ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వలేదు. మధ్యతరగతి ప్రజల కంటే అత్యంత సామాన్యంగానే కూతురు పెళ్లి చేయడం కూడా చర్చకు దారితీసింది. సామాన్య భారతీయుల ఇళ్లలో జరిగే శుభకార్యాలు ఎలా ఉండాలో నిర్మలను చూసి నేర్చుకోవాలంటే అతిశయోక్తి కాదేమో. అనవసరపు ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఆర్భాటాలకు పోయి ఖర్చులు మీదేసుకుని ఇబ్బందులు పడే మధ్యతరగతి ప్రజలకు నిర్మల ఒక రోల్ మోడల్ గానే పేర్కొనాల్సి ఉంటుంది. దేవేభ్యో విదాదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరదే దీర్ఘమాయు
కదా. మరోవైపు ఆర్థిక మంత్రిగా ఆమె తీసుకున్న మరో కీలకమైన నిర్ణయమే ట్యాక్స్ సింప్లిఫికేషన్. 6 దశాబ్దాలుగా అర్థం కాని టర్మినాలజీతో సామాన్యుడికి ఓ పట్టాన అర్థం కాని పన్ను విధానాన్ని సరళతరం చేయాలని సంకల్పించుకొని ఎంతో రిలీఫ్ కల్పించారని క్రెడిట్ కొట్టేశారు. గత బడ్జెట్లలో కంపెనీల చట్టాలను సవరించడం, జీఎస్టీ వంటి వినూత్నమైన ఆలోచనలు చేయడం, కేంద్ర రాష్ట్రాల వాటాలను క్లారిటీగా లెక్కించేందుకు కొత్త విధానాలు తీసుకురావడం, మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసి సీఏల పనితీరును బాధ్యతాయుతం చేయడం, వారి పనిని సులభతరం చేయడం వంటి తెర వెనుక జరిగే తతంగాల్లో సైతం జవాబుదారీతనాన్ని తీసుకొచ్చారు. తాజా పన్ను విధానాన్ని సులభతరం చేస్తూ అందుకోసం మరో అనుబంధ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆర్థిక రంగంలో మరో నూతనాధ్యాయం సృష్టించారని చెప్పాలి. ఇప్పటి వరకు ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం గత వార్షిక బడ్జెట్ ను ప్రీవియస్ ఇయర్ గా పేర్కొనేవారు. ఇప్పుడు ప్రవేశపెట్టిన ట్యాక్స్ బడ్జెట్ పేపర్స్ లో దాన్ని ట్యాక్స్ ఇయర్ గా పేర్కొంటారు. గత సంవత్సరాన్ని ట్యాక్స్ ఇయర్ గా, ఆ తదుపరి సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ గా పేర్కొంటారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారుడు ఓ సవ్యమైన పంథాలో పేపర్స్ సబ్మిట్ చేసే అవకాశం ఏర్పడుతుంది అంటున్నారు. ఓ రకంగా ఈ పద్ధతి వరుసగా 2 ఏళ్ల పాటు పన్ను చెల్లింపుదారుని ఇండైరెక్ట్ గా పర్యవేక్షించడమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. మరోవైపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఇప్పటి వరకు ఉన్న 2 ఏళ్ల గడువును 4 ఏళ్లకు పెంచడం అద్భుతమైన అవకాశంగా చెబుతున్నారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు కావలసినంత వెసులుబాటు దొరుకుతుంది అంటున్నారు. తప్పులు సరిచేసుకోవడానికి, ఎడిటింగ్, రీ ఎడిటింగ్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించారట. అంటే అందరికీ అవకాశం ఇవ్వడమే కాక అందరినీ పన్ను చెల్లించేలా ప్రోత్సహించడం, అందరినీ ప్రభుత్వానికి అవసరమైన ట్రాక్ లోకి చాలా పద్ధతిగా మళ్లించే ప్రక్రియగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఇలాంటి సంక్లిష్టమైన నిర్ణయాన్ని తయారు చేయడం, దానికి మోడీని ఒప్పించడం, అందుకు మోడీ అండ్ నిపుణుల టీం ఓకే చెప్పేయడం గమనార్హం. ఇక్కడే నిర్మల మార్క్ ఆలోచించే తీరు కనిపిస్తుంది అంటున్నారు ఆర్థిక నిపుణులు. అత్యంత సాదాసీదాగా కనిపించే నిర్మల రాజకీయ, వ్యక్తిగత జీవితాలు కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఇందిరను అద్భుతమైన లీడర్ గా అభివర్ణించేవారు ఉన్నారు. ఆమె నాయకత్వం ముందు, ఆమె తీసుకునే నిర్ణయాల ముందు ఎవరూ నోరెత్తి మాట్లాడేవారు కాదట. కాంగ్రెస్ నాయకులు అంతటి కమాండ్ను సంపాదించారు ఇందిర. ఇందిరలాగే నిర్మల కూడా రక్షణ శాఖ బాధ్యతలు నిర్వహించి శభాష్ అనిపించుకోవడం విశేషం. అయితే నిర్మలకు ఉండే క్వాలిఫికేషన్స్ తో పాటు అంతకన్నా ముఖ్యంగా ఆమెలోని ఆలోచించే మేధావితనమే మోడీని బాగా ఆకర్షించింది అంటారు. అందుకే వరుసగా 8 ఏళ్లుగా ఆమె ఆర్థిక మంత్రిగా నిలదొక్కుకోగలిగారు. మోడీ స్వయంగా ఆర్థికవేత్త కాకపోయినా ఆర్థికవేత్త ఎలా ఉండాలో, ఆ లక్షణాలేంటో మోడీకి బాగా తెలుసని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అలా ఆర్థిక విధానంలో మోడీని మెప్పించేలా వ్యవహరించడమే నిర్మలలోని ప్లస్ పాయింట్స్ గా పేర్కొంటారు. నిర్మల బడ్జెట్ ని అటు విపక్షాలు, మీడియా సెక్షన్ లో విమర్శిస్తున్నా మోడీ అనుకున్న విధానంలోనే నిర్మల పాలసీలు రూపొందించడం, ఆఖరికి ఆ పాలసీలే దేశీయంగా, అంతర్జాతీయంగా ఫలాలను ఇస్తూ ఉండడమే మోడీకి పేరు తెచ్చేలా చేశాయి. నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టుగానే నిర్మల తీసుకొచ్చిన పాలసీలు క్షేత్రస్థాయిలో మొలకెత్తడానికి టైం తీసుకుందని, అవే ఈనాడు స్టార్టప్స్ గా, ఎంఎస్ఎంఈ సక్సెస్ ఫార్ములాలుగా బయటకొస్తున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక నిర్మల వ్యక్తిగత జీవితాన్ని తరచి చూస్తే 1959లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో పుట్టారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య దాకా అక్కడే చదివారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పబ్లిక్ పాలసీలో పీజీ పట్టా అందుకున్నారు. ఢిల్లీలో చదువుతున్నప్పుడే పరకాల ప్రభాకర్ తో పరిచయం, స్నేహం, ప్రేమ, పెళ్లి దాకా వెళ్లాయి. అటు పరకాల ప్రభాకర్ కూడా మంచి విద్యావేత్త, పాలసీ మేకర్ గా, విశ్లేషకుడిగా రాణించారు. ఇద్దరూ బీజేపీలోకి రావడం. అయితే నిర్మల ఇప్పటికీ బీజేపీలోనే ఉన్నా ప్రభాకర్ మాత్రం కొంతకాలంగా సైలెంట్ గా కనిపిస్తున్నారు. ఆయన బీజేపీకి, ప్రజారాజ్యానికి కీలకమైన బాధ్యతల్లో పనిచేశారు. వ్యక్తిగత కారణాలతో వారు సెపరేట్ గా ఉంటున్నారు. ఆయన కుటుంబ జీవితాన్ని, అటు రాజకీయ జీవితాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ నిర్మల మెప్పించడంతో పాటు హైకమాండ్ ను ఒప్పిస్తూ ముందుకు వెళ్లడం హై క్యాలిబర్ గానే పేర్కొనాల్సి ఉంటుంది. లండన్లో చదువుకునేటప్పుడు ఓ షాపింగ్ మాల్లో సేల్స్ గర్ల్ గా పనిచేశారట. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే ఆడిటింగ్ సంస్థలో సీనియర్ మేనేజర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. బీబీసీలోనూ పనిచేసిన అనుభవం ఉంది. అనర్గళమైన ఇంగ్లీష్ తోనే కాక హిందీలోనూ మాట్లాడటం అందరినీ ఆకట్టుకుంటుంది. తాను చిన్నతనంలో తమిళనాడులో చదువుకునేటప్పుడే జాతీయ భాష అయిన హిందీని ఓ ఆప్షన్ గా పెట్టుకుంటే అప్పటి డిఎంకే అభిమానులు, కార్యకర్తలు తనను గేలి చేసేవారట. అంతటి హిందీ వ్యతిరేకత ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన నిర్మల ఇప్పుడు హిందీలో ప్రసంగాలు చేసే స్థాయికి నాలెడ్జిని పెంచుకోవడం విశేషం. అందుకే ఆమె ఇప్పుడు
ఇప్పుడు జాతీయ నాయకుల్లో ఒకరిగా రాణిస్తున్నారు. బీజేపీ అధికారంలోకి రాకముందే అంటే కాంగ్రెస్ హయాంలోనే ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎన్నికవడం, ఆమె పనితీరు ఇటు బీజేపీ నాయకులను ఆకర్షించింది. అక్కడే ఆమె బీజేపీ వైపు అడుగులు వేశారని అంటారు. మోడీ టీంలో నిర్మల ఆర్థిక మంత్రిగానే కాక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె మొదట్నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యసభ ద్వారానే బాధ్యతలు నిర్వహిస్తూ ఉండడం విశేషం. ఈ క్రమంలో ఇలాంటి పరిస్థితులే అటు మన్మోహన్ సింగ్ కూడా ఉండడం విశేషం. ఆయన కూడా రాజ్యసభ ద్వారానే ప్రధాని పదవిని అలంకరించారు. సౌమ్యుడిగా ఉంటూ కఠినమైన నిర్ణయాలు తీసుకుని చేదు మాత్రలు కూడా ప్రజల చేత మింగించారు. ఆర్థిక మంత్రిగా చేసిన తరువాతనే మన్మోహన్ సింగ్ ప్రధాని కావడం గమనించాల్సిన అంశం. మరి నిర్మల కూడా ప్రధాని అయ్యే అవకాశం వస్తుందా ఏమో ఎవరు చెప్పారు? రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ఒకవేళ నిర్మల కూడా అత్యున్నత పదవికి వెళ్లే అవకాశం వస్తే దక్షిణాది నుంచి ఆ క్రెడిట్ కొట్టేసిన తొలి మహిళగా నమోదు కావడం ఖాయం. ఇప్పటికైతే ఆమె ఓ సాధారణ గృహిణిగానే ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుండడం విశేషం.